నోట్ల రద్దు అంశం పార్లమెంట్లో దుమారాన్ని రేపుతూనే ఉంది. ఉభయ సభల్లో మళ్లీ వాయిదాల పర్వం కొనసాగింది. బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలో నిల్చుని నీరసించి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలకు సంతాపంగా పార్లమెంటు నివాళి అర్పించిన తర్వాతే కార్యకలాపాలు సాగుతాయని విపక్షాలు భీష్మించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలు, నినాదాల మధ్య ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. పాత నోట్ల రద్దు అంశం పార్లమెంటు ఉభయ సభల్ని మళ్లీ కుదిపేసింది. వరసల్లో నిల్చుని మరణిస్తున్న ప్రజలకు నివాళి అర్పించాలని రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. సభలో సంతాప తీర్మానం చేయాలని కాంగ్రెస్తో పాటు బీఎస్పీ, టీఎంసీ, సిపిఎం సహా ఇతర పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే ఆదివారం కాన్పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి నివాళి అర్పించిన వెంటనే బ్యాంకులు, ఏటీఎంల వద్ద మరణించిన సుమారు 70 మందికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. कि 70 से नोटिस की जरूरत नहीं, मेरे ख्याल ठीक है, इस मामले को ठीक है, मेरे को नोटिस की जरूरत नहीं, लेकिन आप सुनिए, नोटिस है तो मैं क्या करूं? ఆయనకు మాయావతి, గులాం నబీ ఆజాద్ మద్దతు తెలిపారు. వాళ్లు భారతదేశ ప్రజలని, వారికి సభ సంతాపం తెలియజేయాలని ఆజాద్ స్పష్టం చేశారు. విపక్షాల డిమాండ్ను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సభను ఉదయం 11:30 గంటలకు వాయిదా వేశారు. రెండోసారి సభ సమావేశమవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ వెల్లోకి దూసుకెళ్లారు. నోట్ల రద్దుపై చర్చ కొనసాగించాలని కురియన్ సూచించినా పట్టించుకోని విపక్ష సభ్యులు ఆందోళనను ఉధృతం చేశారు. చాలా మంది సభ్యులు ఈ అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆందోళన విరమించాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోరినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో సభ మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల కోసం మళ్లీ 12 గంటలకు సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చైర్మన్ అన్సారీ సభను 2 సార్లు వాయిదా వేశారు. 2ంటికి తిరిగి సమావేశమైన కాంగ్రెస్ సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రధానమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభలో నినాదాలు చేశారు. వెంటనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ కు వ్యతిరేకంగా భాజపా సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు, ఆ తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. Till 11 a.m. on Tuesday, the 22nd November 2016. అటు లోక్సభలోనూ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి చర్చ చేపట్టాలంటూ, నోట్ల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. సభను వాయిదా వేసేది లేదంటూ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తొలుత గందరగోళం మధ్యే సభను కొనసాగించారు. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లగా స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సమావేశమైన సభలో రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటన చేయగా, ఆ తరువాత విపక్షాల సభ్యుల నినాదాల మధ్యే కొన్ని బిల్లుల్ని ఆమోదించారు. విపక్షాలు నోట్ల రద్దు అంశంపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాల్ని అడ్డుకోగా, మరోసారి సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తరువాత కూడా విపక్షాలు వెనక్కి తగ్గకపోవటం వల్ల స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.